అత్యవసరానికి టెక్నాలజీని వాడొచ్చు, కానీ టెక్నాలజీని అవసరం అన్నట్టుగా నేటి జనరేషన్ మారడంతో వారంతా స్వయంగా ఆలోచించే శక్తిని కోల్పోతున్నారు. టెక్నాలజీని సృష్టించిన మానవ మెదడు పనిచేయకుండా స్తంభించిపోతుంది. ఇప్పటి జనరేషన్ పరిస్థితే ఆందోళనకరంగా ఉంటే మరి ముందు ముందు జనరేషన్ల పరిస్థితి ఏంటి? ఒక అధ్యయనం ప్రకారం బోస్టన్ ప్రాంతం నుంచి 18 నుంచి 39 సంవత్సరాల వయసు గల 54 మందిని 3 గ్రూపులుగా విభజించి వరుసగా ఓపెన్ఏఐ, చాట్‌జీపీటీ, గూగుల్ శోధన ఇంజిన్ ఉపయోగించి కొన్ని వ్యాసాలు రాయాలని, అలాగే ఏమీ లేకుండా అనేక వ్యాసాలు రాయాలని కోరింది. 32 ప్రాంతాలలో రచయితల మెదడు కార్యకలాపాలను రికార్డ్ చేయడానికి పరిశోధకులు ఈఈజీని ఉపయోగించారు. 3 సమూహాలలో చాట్‌జీపీటీ వినియోగదారులు అత్యల్ప మెదడు నిశ్చితార్థాన్ని కలిగి ఉన్నారని, నాడీ, భాష, ప్రవర్తన స్థాయిలలో స్థిరంగా పేలవంగా పనిచేశారని కనుగొన్నారు. కొన్ని నెలల తర్వాత ఈ చాట్‌జీపీటీని ఉపయోగించి కాపీ పేస్ట్ కొడుతున్నారని వెల్లడించారు. అంటే వారంతా తమ మెదడుతో ఆలోచించటం పూర్తిగా మానేశారన్నమాట. ప్రస్తుతం ఉన్న జనరేషన్ ఎక్కువగా చాట్‌జీపీటీని ఉపయోగిస్తున్నారు. దీంతో ఎలాంటి సమాచారమైనా ఈజీగా పొందొచ్చన్న ఆలోచనతో విద్యార్థులు ఎక్కువగా దీనిపై ఆధారపడుతున్నారు. అయితే వారిలో విమర్శనాత్మక ఆలోచన సామర్థ్యాలకు హాని కలిగిస్తుందా? ఈ విషయమై ఎంఐటీ మీడియా ల్యాబ్ పరిశోధకుల నుండి వచ్చిన ఒక కొత్త అధ్యయనం కొన్ని ఆందోళనకరమైన ఫలితాలను అందించింది. దీని అధిక వాడకం మెదడు సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చునని, ముఖ్యంగా జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉందని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో నిర్ధారణ అయింది.